నమస్తే అమ్మా. మీ చెప్పండి. పేరు? సునీత. ఓకే. ఏ ఊర్లో ఉంటారు? ఇక్కడే ఉంటామండి. ఊరు పేరు చెప్పండి. అంటే 10 ఇయర్స్ ఇక్కడే సొంతం కట్టుకొని ఇక్కడే ఉంటాం. ఏం సూర్యాపేట. ఓకే. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. టైలరింగ్. ఓకే. సన్నబియ్యం వస్తున్నాయా మీకు? వస్తున్నాయి. ఎలా ఉన్నాయండి? బాగున్నాయి. బాగున్నాయి. అవే తింటున్నారా? అవే తింటున్నాం. అమ్ముకోవట్లేదా? లేదు, అవే తింటున్నారు. అవే తింటాం. ముందు కూడా వచ్చినాయి తిన్నాం. ఇప్పుడు సన్నబియ్యం అయితే మంచిగా వస్తున్నాయి తింటున్నాం. ఓకే. ఏవి బాగున్నాయి? అవి బాగున్నాయి. ఇవే బాగున్నాయి అండి. సన్నబియ్యం కదా, ఇవే బాగున్నాయి. ఓకే. రుచి అంత మంచిగా ఉందా? మంచిగానే ఉందండి. ఓకే. ఫ్రీ కరెంట్ వస్తుందా? వస్తుంది. ఓకే. ముందు ఎంత కరెంట్ బిల్లు కడుతుండే? అప్పుడు 400-500 వచ్చేది మాకు. ఇప్పుడు ఫ్రీ వచ్చేసి ఫ్రీ వస్తుంది. ఏం కట్టట్లేదు. ఏం కడతలే. ఓకే. సబ్సిడీ గ్యాస్ వస్తుందా? వస్తుందండి. 500 పడుతున్నాయా అకౌంట్లో? పడుతున్నాయి. ఓకే. ఫ్రీ బస్ పెట్టారు కదా మహిళలకి, వెళ్ళేసి వస్తున్నారా మీరు? వెళ్తున్నామండి. ఎక్కడికి వెళ్తున్నారు? మా ఊరు సైడ్ సూర్యాపేటకి వెళ్తామండి. సూర్యాపేట. ఎంత అవుతుంది ఛార్జ్? టికెట్ మామూలుగా 250 అట్లా ఉంటుంది. ఇప్పుడు ఫ్రీగా వెళ్ళి వస్తున్నాం. ఫ్రీగా వెళ్ళేసి వస్తున్నారు. హ్యాపీగా ఉందా? ఏ ఛార్జ్ పెట్టట్లేదు. ఏం లేదండి. ఓకే. ఎలా అనిపిస్తుంది? ఇన్ని రకాలుగా ఛార్జెస్, డబ్బులు మిగులుతుంది. బాగుందండి, అందరికి బాగుంది ఇప్పుడు. ఓకే. పిల్లలకి అప్లై చేశారా? చేసినాము. ఫస్ట్ సార్ రాలి, సెకండ్ టైంలో వస్తుందని అన్నారు. ఓకే. ఎలా అనిపిస్తుందమ్మా రేవంత్ రెడ్డి పరిపాలన? ఎలా ఉంది? రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తారేంటి? ఇంకేముందండి, బాగుంది. రేవంత్ రెడ్డి గారు థ్యాంక్స్ చెప్తాం. అంతా బాగుందండి. ఓకే. మళ్ళీ రేవంత్ రెడ్డి కావాలా? కావాలండి. మంచిగా చేస్తున్నారు కదండి అందరికీ.